బర్త్డే కోయమ్మకి, హ్యాపీ బర్త్డే కోయమ్మకి, హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ కోయమ్మకి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా క్లోయి బర్త్డే బ్లాగ్ అనమాట. ఈరోజు ఏం చేసాము డే మొత్తం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. క్లోయి చాలా ఎమోషనల్ అండి. అది మనతో కావచ్చు, లేకపోతే సన్నీతో కావచ్చు, మళ్ళీ వేరే పెట్టు ఎవరితో ఆడదు ఇంతగానం. సన్నీతో మాత్రం చాలా మంచిగా ఆడుతుంది. పొద్దున్న లేవగానే అట్లా పెట్ చేయాలన్నమాట దాన్ని కొంతసేపు. దీన్ని పెట్ చేస్తుంటే సన్నీ పొసెసివ్గా ఫీల్ అవుతుంది, దాన్ని చేస్తుంటే ఇది ఫీల్ అవుతుంది అన్నమాట. ఇట్లా డే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కేక్ చేశాను క్లోయి కోసం. ఆ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను మీతో. ఇట్లా కొంతసేపు దాంతో ఆడిన తర్వాత ఇక స్టార్ట్ చేసాము డే. బ్రష్తో స్టార్ట్ చేస్తాను ఈ రెండింటికి. తర్వాత బ్రష్ చేయించేసి బయటికి తీసుకుని వెళ్ళి వాటికి ట్రీట్ ఇచ్చేస్తాను. సన్నీకి ట్రీట్ ఇస్తాను, క్లోయికేమో లంచ్ టైం అనమాట. ఇంక దానికి ట్రీట్ అట్లా ఏమి ఉండదు. లంచ్ పెట్టేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 6కి అట్లా డిన్నర్ పెట్టేస్తాను క్లోయికి. మధ్యలో 1-2 ట్రీట్స్ ఇస్తాను అప్పుడప్పుడు. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ కట్ చేద్దాం కేక్ అనుకుని ఇంకప్పుడు స్టార్ట్ చేశాను. కేక్కి నేను ఇట్లాగా క్యారెట్ తురుము పట్టేశాను. దాని తర్వాత ఒక బనానా తీసుకుని దాంట్లో కొంచెం పాలు వేసేసి దాన్ని మిక్సీ పట్టేశాను. మిక్సీ పెట్టేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో ఆర్గానిక్ పీనట్ బటర్ అండి ఇది. దీంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమి ఉండదు. వాటికి సాల్ట్ షుగరు పెట్టకూడదు అనమాట పప్పీస్కి. సో ఇది కొంచెం గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లోంచి తీసాను. సో దాన్ని మెత్తగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట బనానా మిక్స్చర్తో. అది అయిపోయిన తర్వాత ఒక 2 eggs తీసుకున్నాను. ఆ ఎగ్స్లో వైట్ సపరేట్ చేస్తున్నాను, ఎల్లో ఈ మిక్చర్లో పట్టేసాను. వేసేసి దాన్ని మిక్స్ చేసేసాను అన్నమాట. తర్వాత వైట్ది విడిగా యాడ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఈ వైట్ తీసుకుని చాలా బాగా బీట్ చేయాలన్నమాట. నాకు చేత్తో బీట్ చేశాను కాబట్టి చాలాసేపు పట్టింది. అట్లా పీక్స్ లాగా కొంచెం అలా రావాలి. అది పక్కన పెట్టేసిన తర్వాత ఇక దీంట్లో ఇందాక తురుము పట్టిన క్యారెట్ వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి పంప్కిన్ ప్యూరీ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కూడా ఏం లేవండి, 100% పంప్కిన్నే ఉండింది. ఈ పంప్కిన్ ప్యూరీ కూడా చాలా మంచిది పెట్స్కి. డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇది పెడితే బాగుంటుంది అనమాట. రోజుకు 1 స్పూన్ అట్లా పెట్టేయచ్చు. నేను ఓట్స్తో చేస్తున్నాను కేక్. ఓట్స్ మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని నేను 1.5 కప్ వేసాను. వేసి మెత్తగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తూ కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను కేక్ కన్సిస్టెన్సీ రావడానికి. పాలు కూడా అంత డైరీ ప్రోడక్ట్స్ కూడా పెట్స్కి అంత మంచిది కాదండి. ఎప్పుడైనా పొట్ట బాగాలేదు అన్నప్పుడు మనము పాటీ ఏమైనా డిఫరెంట్గా వెళ్తుంది అన్నప్పుడు కొంచెం 1 స్పూన్ పెరుగు పెడితే సరిపోతుంది. నేను అప్పుడు కొంచెమే కదా అన్నట్టుగా కొంచెం పాలు పోస్తున్నాను దీంట్లో. తర్వాత ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ వైట్ కూడా దాంట్లో మిక్స్ చేసేసాను. మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేయండి ఒక 2 minutes అట్లాగా. దాని తర్వాత కేక్ ట్రే తీసుకున్నాను. ట్రే తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి బటర్ పేపర్ వేసాను. బటర్ పేపర్ వేసేసి దాని మీద కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి ఇందాక పెట్టుకున్నది మొత్తం దీంట్లో వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయంటే పోతాయి ఇది చేయటం వల్ల. తర్వాత ఒక 25 to 30 minutes అవెన్లో పెట్టేసుకోవాలి. 350 పెట్టేయాలి. కొంచెం ఫస్ట్ ప్రీ హీట్ చేసేసి తర్వాత ఒక 25 to 30 minutes పెట్టుకుంటే అయిపోతుంది కేక్.
దాన్ని కొంచెం అంటే మన మన దానిలాగా చాలా పొంగినట్లు రాదు, ఏం వేయలేదు కదా మనం దీంట్లోకి, అందుకని. తర్వాత నేను పైన ఐసింగ్కి కూడా నేను పీనట్ బటర్ పంప్కిన్ ప్యూరీనే వాడుతున్నాను. ఆ 2 బౌల్లో వేసుకుని దాన్ని కొంచెం మెత్తగా మిక్స్ చేసేసుకుని దాని మీద కేక్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. దీని మీద ఇంకా ఐసింగ్ అట్లా ఏమీ వేయలేదు నేను. తర్వాత నా దగ్గర స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ బనానా ఉండింది, దాంతోనే పైన పెట్టేసి డెకరేట్ చేశాను. పెద్దగా ఏం చేయలేదండి, ఊరికే అట్లా పెట్టేశాను. అయితే బాగా తినేసింది అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసింది. వీడియో కూడా తీయలేదన్నమాట, మంచిగా తినేసింది. అట్లా బయటికి తీసుకుని వచ్చి డ్రెస్ వేసి బయటికి తీసుకుని వచ్చి ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను. కేక్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయండి. మీకు కూడా ఇంట్లో పెట్టుందంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి, ట్రై చేయండి.